ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 వేల కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలకైనా నచ్చినాయా? పాలకుర్తిలో కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలకైనా 4,000, 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగలికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం. యాద పెట్టుకోండి, ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి. మీరేమి పీకలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు పిల్లల పొగడాలి. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా? నీకు గుర్తుందిరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? కానీ గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడ మంచిగా యూరియా బస్తా వేసిపోతున్నాయి. అవునా కాదా? ఇలా ఉన్నదా పరిస్థితి? ఇంకొక మాట నేను అడుగుతాం, ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు? ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు. ఇక్కడ ఎవరైనా బీడీలు ఉంటే అక్క చెల్లెలు ఉన్నారా? ఇక్కడ బీడీలు ఉంటే లేరా? అట్లా ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారా? కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా? కొట్టోరు లెక్క ఓ నేను గివి చేస్తావా కవి చేస్తా నరికిండా? నేనేమంటున్నా అంటే, ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్. గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి, తెలంగాణ దుఃఖం తెలుసున్నాడు కాబట్టి, తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో, నేను తులం బంగారం ఇద్దాం మీదికి వెళ్ళి అన్నారు. ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడవుతుంది. బంగారం అనగానే ఆయనతో కలవడం ఏమైంది? ఇప్పుడు బంగారం వస్తుందా? నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాలెం దొంగలు వీళ్ళని చెప్పిన. దండుపాలెం దొంగన కొడుకులు యాది పెట్టుకోవాలి. స్టువర్ట్పురం దొంగలు అని ఉంటారు. అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుపోయి యాడనో దగ్గర ఊళ్ళో పెట్టి ఇవి కాంగ్రెస్ దొంగలను పోటు పెట్టాలి. గంత దొంగన కొడుకులు.